మనం పడిన కష్టాలు ఉండకూడదనే ఉద్దేశంతో బాగా టెక్నాలజీని ఉపయోగించాం. కంప్లీట్ గుడ్ ఎక్సర్సైజ్ అక్కడ కూడా గ్యాప్ లేకుండా సీఎంఆర్ జరిగిన డబ్బులు అది అయిపోతుంది. ఈ 10% మనకి కర్నూలు అవసరం లేదు. డోంట్ వరీ అబౌట్ దట్. కన్సైన్మెంట్ యు గివ్ యాజ్ ఇట్ ఇస్. డోంట్ వరీ అబౌట్ ఎఫ్ఆర్కే. క్లియర్ అయిపోతుంది. ఇవాళ నుంచి చేసుకోవచ్చు. 10% ఎస్సీ మీరు సీఎంఆర్ వెళ్ళిపోతే మాకు హ్యాపీ డబ్బులు మాకు వస్తాయి కదా. అసలు రొటేషన్ చేయగలం. నాట్ లైక్ యువర్ డిపార్ట్మెంట్ సార్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు మరొకసారి ఒక భరోసా కల్పించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు విషయంలో ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించే విధంగా ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 17,000 మంది సిబ్బంది, 30,000 ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, లారీలు కానివ్వండి, ట్రాక్టర్లు కానివ్వండి, 6,50,00,000 గోతాలు, క్షేత్రస్థాయిలో రైతు సహాయ కేంద్రాలు దాదాపు 4,000 ఏర్పాటు చేసి రాష్ట్రంలో కనివినియని రీతిలో 51,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో సుమారు నిన్న సాయంత్రం వరకు మాకు 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఇది ఒక చరిత్ర. ఎందుకంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 2,800 మెట్రిక్ టన్నులు అయితే ఈ సంవత్సరం 38,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సుమారు 2,000% పెరిగినట్టు. దీనికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా రైతు సహాయ కేంద్రాలు ఉన్న సిబ్బంది, రైస్ మిల్లర్స్ సహకారం, రైతాంగంలో కూడా ఒక నమ్మకం ప్రభుత్వం పైన. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా మేము రైతు ఖాతాల్లో 48 గంటల లోపే డబ్బులు జమ చేస్తామని గత సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంప్లిమెంట్ చేశాం. ఈ సంవత్సరం ఇంకో అడుగు ముందుకేసి 4 గంటల్లోనే, అంటే రైతు అమ్మిన అదే రోజున వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ రోజు వరకు సుమారు 650 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి 92% అదే రోజు రైతు ఖాతాలో పడేటట్టు మేము ఏర్పాటు చేశాం. కౌలు రైతులకి ప్రత్యేకంగా అండగా నిలబడడానికి కోసం టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేశాం. అకాల వర్షాల వలన రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ టార్పాలిన్లు ఉచితంగా ముందు ప్రాధాన్యతతోటి కౌలు రైతులకు ఇద్దాం, సన్నకారు రైతులకు ఇద్దాం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. 24-25 తారీఖు కల్లా కొన్ని వర్షాలు వస్తాయి అనే సూచనలు మనకు అందుతున్న తరుణంలో దయచేసి రైతాంగం అంతా కూడా సిద్ధమై కోతల సమయంలో తేమ శాతం ఎక్కువ లేకుండా చూసుకునే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు కొన్ని గైడ్లైన్స్ మేము కూడా ఫాలో అవ్వాలి. కానీ ఈ వ్యవస్థ మొత్తం చాలా స్మూత్గా జరిగే విధంగా గౌరవ మంత్రివర్యులు రవీంద్ర గారి సహకారంతో, ఆయనకు ఉన్న అనుభవంతో, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు కూడా మేము అర్థం చేసుకుని ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఎంతో అనుభవం కలిగిన రైతాంగం దగ్గర వాళ్ళు ఇచ్చిన సూచనలు కూడా మేము తీసుకుని రైతాంగానికి అండగా నిలబడడానికి మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక అంచనాల మేరకు మన జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతున్నది మనకి సమాచారం వచ్చిందండి. దానికి అనుగుణంగా మా డిపార్ట్మెంట్ నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సిద్ధంగా ఉన్నాం. అంటే దాదాపు ఖచ్చితంగా వాళ్ళ స్థానికంగా వాళ్ళ కుటుంబాలకు ఉన్న అవసరాలని పక్కన పెట్టుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులు గుర్తించి ప్రతి ధాన్యం గింజ బస్తా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ మూవ్మెంట్ కూడా ఇస్తామని మేము చెప్పాం. ఎందుకంటే ఎక్కువ మంది కష్టపడి పండించిన ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర రావాలి, పొరపాటు జరగకూడదు, రైతుకు ఆ భరోసా కల్పించే విధంగా మేము ముందుకెళ్తాం. కాబట్టి ప్రభుత్వమే మీ దగ్గర కొనడానికి సిద్ధంగా ఉంది. దయచేసి ప్రతి బస్తా ప్రతి గింజ కష్టపడి పండించిన మన రైతు అనంగానికి మేము అండగా నిలబడే విధంగా మేము చేస్తాం. అంటే ప్రాసెస్ మేము ఫాలో అవ్వాలండి. ఎందుకంటే రైతు సహాయ కేంద్రాల దగ్గర
నమోదు చేయించుకున్న తర్వాత అక్కడ తేమ శాతం అనేది మనం నమోదు చేసి అదే తేమ శాతం మళ్ళీ మిల్లల దగ్గర కూడా అదే యంత్రాన్ని మేము వాడి చెక్ చేస్తున్నాం. ఇది బ్లూటూత్ ద్వారా జనరేట్ అయ్యే స్లిప్. ఎందుకంటే రైతుకు అనుమానం కలగకూడదు, రైతు నష్టపోతున్న భావన కలగకూడదు, దళారులు కూడా అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మేము ప్రయత్నం చేస్తున్నాం. సో దళారులు ఎక్కడైనా వచ్చి తక్కువ ధర కొనుగోలు చేయడానికి ఎవరైనా వస్తే దయచేసి వాళ్ళు ప్రోత్సహించపాకండి. క్షేత్రస్థాయిలో ఎవరైనా పెట్టుబడి కోసం పాపం గతంలో కొంతమంది రైతులు తీసుకుంటారు ఆ డబ్బు, వాళ్ళకి ఆ నమ్మకం ఎందుకు కలిగిస్తున్నాం అంటే అదే రోజు మీ ఖాతాలో మేము డబ్బులు జమ చేస్తున్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఆ కోణం నుంచి మేము ఈ పర్యటన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ఆ పొరపాటు ఉండదు. దాన్ని నేను అన్నట్టు ఎంతో అవగాహన అనుభవం కలిగిన మన రైతు సోదరుల దగ్గర వాళ్ళు అందిస్తున్న సూచనల్ని ఏ రోజుకి ఆ రోజు తీసుకొని మేము కూడా మార్పులు చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజున మిల్లర్లు మా దృష్టికి తీసుకొచ్చారు. మినిస్టర్ గారు కూడా చెప్పారు ఇందాక టైం డిలే అవుతుంది, ధాన్యాన్ని మనం దిగుబడి చేసి దింపి మళ్ళీ మనం బస్తాలోకి నింపి మళ్ళీ పంపించాలంటే మన సమస్య ఉందని, దాన్ని ఏ విధంగా అధిగమిద్దామో ఒకసారి కూర్చొని మేము మాట్లాడతాం. తప్పకుండా ఆ విధంగా మేము స్పందిస్తాం.